అందరికీ షలాం అండ్ ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు ఒక స్త్రీ గురించి నేర్చుకుందాం. అద్భుతమైన సేవ చేసి తన జీవితాన్ని ప్రభువుకి అర్పించిన ఒక గొప్ప వ్యక్తి తను. మేడం గయోన్ 1648 ఏప్రిల్ 13వ తేదీన ఫ్రాన్స్ దేశం నందలి మాంటార్ గేట్స్ అను నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించెను. ఆమె చిన్నప్పటి నుంచి సుకుమారముగా పెంచబడెను. చిన్న వయసులోనే విద్యాభ్యాసం ప్రారంభించెను. 10వ ఏటనే ఆమె బైబిల్ను పఠిస్తూ భక్తిగా జీవించవలెనని ఆశపడెను. అయినను ఆమెకు రక్షణ అనుభవం లేనందున ఆమె యవ్వన కాలమునందు ప్రవేశించగానే యవ్వన ఇచ్చులకు లోబడి అసభ్యకరమైన పుస్తకాలు చదువుతూ అంతరంగమును పాడు చేసుకొనెను. అంతేగాక ఆమె బాహ్య సౌందర్యమును బట్టి గర్విస్తూ గంటల తరబడి అద్దం ముందు గడిపేది. ఈలోగా ఆమె తండ్రి ఒక ధనవంతునికి ఆమెను ఇచ్చి వివాహం చేసెను. అప్పటికి ఆమె వయస్సు 16 సంవత్సరాలు. గాని జాక్వాన్ గయోన్ అను ఆమె భర్త వయసు 38 సంవత్సరాలు. అంతేగాక తన యొక్క అత్త ఒక గయ్యాలి. కాబట్టి తన భర్తకు ఎంత ధనమున్నను ఆమెకు సంతోషకరమైన కుటుంబము దొరకలేదు. ఆమెకు ఒక కుమారుడు కూడా కలిగెను. గాని ఆమెకు ఎటువంటి శాంతి సమాధానాలు లేనందున ఆమె దేవుని వెతుకుట ప్రారంభించెను. మరలా చిన్నతనములో చదివిన దేవుని వాక్యాన్ని చదువుతుండగా ఆమె మనోనేత్రములు తెరవబడి విశ్వాసము ద్వారా క్రీస్తుని తన హృదయములోనికి చేర్చుకొనెను. ఆమె గర్వానికి కారణమైన అందాన్ని మసూచికముగా ద్వారా దేవుడు తుడిచివేసెను. అయినను ఆమె అంతకంతకు భక్తిలో ఎదుగుచు తన హృదయాన్ని శుద్ధి చేసుకొనుచు ఉండెను. వ్యాధిగ్రస్తుడైన తన భర్తకు పరిచర్య చేసి చనిపోక ముందు ఆయనను కూడా రక్షణలోనికి నడిపించుకొనెను. ఆమె భర్త మరణించిన నాటికి ఆమె వయసు 28 సంవత్సరములే. ఆమె అంతకు ముందే తన 5 సంతానములో 2 పిల్లలను కోల్పోయెను. తర్వాత ఆమె అనాథగా 3 పిల్లలతో జీవించవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభువును విడిచిపెట్టలేదు. మరలా వివాహం చేసుకోమని కొందరు ప్రోత్సాహపరిచినను ఆమె ఒప్పుకొనక, నేను క్రీస్తుకు నా స్వేచ్ఛ జీవితాన్ని సమర్పించుకున్నాను, ఆయన నా సర్వస్వం అని చెప్పి ఆత్మల రక్షణార్థమై తన శేష జీవితము జీవించెను. రక్షణ అనుభవము పొందిన మేడం గయోన్ సువార్త ప్రకటించుచుండగా క్యాథలిక్ సంఘపు వారు తనను అభ్యంతరపరిచిరి, అనేక హింసలు పెట్టిరి. 1686వ సంవత్సరంలో దేవుని పరిచర్యలో భాగంగా తన అభిప్రాయాలను వెల్లడి పరిచినందుకు పారిస్ పట్టణములో 8 నెలల జైలు శిక్షను అనుభవించెను. అయినను నేను రుచి చూచిన ప్రభువు ప్రేమను గూర్చి చెప్పకుండా ఉండలేనంటూ సువార్త సేవలో ముందుకు సాగెను. దేవుని కంటే గొప్పదేదియూ లేదు, నాకంటే నీచమైనదేదియూ మరొకటి కానరాదు. దేవుడు ధనవంతుడు, నేనొక దరిద్రురాలను. అయినను దేవుని దృష్టిలో నేనొక ధనవంతురాలనే గనుక దేవుడు తప్ప నాకేదియూ అక్కరలేదు అంటూ తన 69వ ఏట అనగా 1717వ సంవత్సరము జూన్ 9వ తేదీన రాత్రి 11:30 పరలోకమునకు వెళ్ళెను. ఎంత అద్భుతమైన జీవితమో కదా. తనకు ఉన్నవన్నీ తాను కోల్పోయినప్పటికీ ప్రభువుని గట్టిగా పట్టుకొని తనకు వచ్చే కష్టాలను చూడక ప్రభువును చూస్తూ ముందుకెళ్ళి ఒక అద్భుతమైగా నేటి వరకు తాను జీవిస్తున్న ఒక అద్భుతమైన మహిళగా నేడు తను మనందరికీ ఒక గొప్ప మాదిరి. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నేటు మనకు ఒక సవాలుగా నిలిచిన ఈ స్త్రీ వలె మనము కూడా దేవుని కొరకు వాడబడే ఒక అద్భుతమైన పాత్రగా ఉండాలని ప్రభువు మన విషయమై కోరుకుంటున్నాడు. తప్పక ఆయనకి ఇష్టంగా జీవించాలి.